ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. వావ్, ఈ మూవీలో వర్క్ చేస్తారా? మూవీలో వర్క్ చేయడం అంటే చాలా కష్టం కదా, కాబట్టి నేను అట్లా పోలేదు. మరి ఇటువైపు ఎందుకు వచ్చినట్టు? మూవీ తీసిన తర్వాత అందులో బొక్కలు తగ్గడం ఈజీ కదా, అందుకే వచ్చాను. అంటే రివ్యూ చెప్తారా? లేదు లేదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఈ సీన్ నేనైతే ఎలా తీస్తానో చెప్తాను. ఇప్పుడు ఈ సీన్ లో వాడు లెఫ్ట్ హ్యాండ్ లో గొడుగు పట్టుకుని ఉన్నాడు కదా, సో వాడు అలాగే వర్షంలో తడవకుండా కంఫర్టబుల్ గా వర్షం కింద నిల్చుని ఉంటాడు. ఆ అమ్మాయి డైలాగ్ చెప్తుంది. చెప్పిన తర్వాత తను నా చున్నీ కూడా నీ దాకా రానివ్వను అని చెప్పి ఇలా విసిరేస్తుంది. సో ఆ విసిరినప్పుడు ఆ చున్నీ ఇలా ఫ్లై అయిన ఆ టాప్ యాంగిల్ షాట్ నాకు చాలా ఇష్టం. బట్ నేనైతే ఈ సీన్ ఎలా తీస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు అలా పట్టుకొని కంఫర్టబుల్గా నిల్చుని ఉన్నాడు కదా, సో తను ఫ్లాష్ బ్యాక్లో ఏమవుతుందంటే ఒక 2-3 టైమ్స్ తన చున్నీ మాత్రమే వాడికి టచ్ అవుతుంది. అప్పటిదాకా కనీసం తను క్లోజ్గా కూడా వాడికి నడవదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నడుస్తుంది. చున్నీ తగిలింది నాకు చాలు అని వాడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటాడు. అరే నీ చున్నీ నాకు ఈ రోజు టచ్ అయింది అనేసి, లైక్ షీ ఆల్సో బ్లషెస్ అలా టచ్ అయినందుకు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సీన్లో, ఈ వర్షం పడుతున్న సీన్లో కాబట్టి ఇక్కడ ఈ చున్నీ అనేది ఒక 2-3 టైమ్స్ వాడికి ఆల్మోస్ట్ క్లోజ్గా వెళ్తుంది. సో థర్డ్ టైంలో ఏమవుతుంది అంటే ఈ చున్నీ ఆల్మోస్ట్ వాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడి ఫేస్ దగ్గర క్లోజ్గా ఎగురుతుంది. సో ఇమ్మీడియట్గా షీ ట్రైస్ అండ్ గ్రాబ్స్ ఇట్. సడన్గా ఒక పంచ్ ఇచ్చినట్టుగా ఫేస్ మీద ఇలా పట్టుమని పట్టుకోగానే వాడు ఇలా కంఫర్టబుల్గా పట్టుకున్నాడు కదా, గొడుగు నిల్చుని ఉన్నాడు. సో ఎప్పుడైతే తను పంచ్ చేసినట్టుగా ఇక్కడ పట్టుకుంటుందో, సో మళ్ళీ కొడుతుందేమో అనేసి అని వాడు ఇలా పట్టుకుని ఉన్నాడు, గొడుగు వదిలేసి ఇలా అంటాడు అనమాట. సో గొడుగు పడిపోతుంది అండ్ వాడు కూడా తడవడం స్టార్ట్ అవుతాడు వర్షం. సో అప్పటి వరకు అంత హెవీ వర్షం ఉండదు, ఒక మాదిరి లైట్ వర్షం ఉంటుంది. చున్నీ ఎగిరే అంత లైక్ తడుస్తారు, బట్ అంత హెవీగా ఉండదు. సో ఎప్పుడైతే ఇలా అంటుందో హెవీ రెయిన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అండ్ తన చేతిలో ఉన్న చున్నీ లైక్ చాలా హెవీగా తడవడం స్టార్ట్ అవుతుంది. అంటే వాటర్ కంప్లీట్గా లీక్ అయ్యేంత రేంజ్లో తడవడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ తను పట్టుకొని నుండి అప్పుడు చెప్తుంది లైక్ వద్దనుకుంటే నేను కాదు కదా, నా చున్నీ కూడా నీ దాకా రానివ్వను అని చెప్పి ఇమీడియట్గా పెద్ద పాజ్ తీసుకోకుండా ఇలా పట్టుకొని ఇలా తిరుగుతుంది ఫోర్స్గా. ఇలా ఫోర్స్ఫుల్గా తిరిగినప్పుడు ఈ చున్నీలోంచి పడుతున్న వాటర్ డ్రాప్లెట్స్ కూడా ఇలా తనతో పాటు తిరుగుతాయి. ఇలా సర్కిల్ మోషన్లోకి వచ్చి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో తను ఇలా వదులుతుంది అనమాట. ఇలా వదిలినప్పుడు ఏమవుతుంది అంటే బాగా తడిగా ఉన్న బట్ట మన ఫేస్కి తగిలితే పెయిన్ వస్తుంది కదా, సో అలాంటి ఒక షాట్ ఇట్లా వచ్చి ఇలా వదులుతుంది. అప్పుడు ఆ చున్నీ వచ్చి వాడిని ఫట్ అని ఇలా కొడుతుంది అనమాట. ఇలా అవుతుంది అంటే తను కొట్టాలన్న ఇంటెన్షన్ లేదు, బట్ ఏ చున్నీ అయితే వాడికి ఒకప్పుడు ఒక మంచి ఫీల్ ఇచ్చిందో, ఈరోజు అదే చున్నీ వాడిని లైక్ ఒక సాఫ్ట్గా టచ్ చేయకుండా ఒక హ్యాపీ ఫీలింగ్ ఇవ్వకుండా వాడిని కొట్టినంత పని చేస్తుంది అనమాట. సో అక్కడ నేను షార్ట్ టైం చేస్తాను. ఈ రోజు నుంచి పెడల్ సెపరేట్ అయ్యే సీన్ లైక్ చాలా మందికి ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్. బికాస్ చాలా న్యాచురల్గా చూపించాడు. వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఒక పెడల్ సపరేట్ అయిపోవడం అంటే హీరోయిన్ నుంచి లవ్ సపరేట్ అయిపోయింది అన్న కన్వే అనేది లైక్ ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా. బట్ క్లైమాక్స్లో చాలా అన్యాచురల్గా ఇదే సీన్ని రివర్స్ ప్లే చేసి పెటల్ వచ్చి రోజుకి జాయిన్ అయినట్టుగా చూపిస్తాడు. నాకు అది చాలా అన్యాచురల్గా అనిపించింది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత న్యాచురల్ సీన్ తీసిన డైరెక్టర్ అంత అన్యాచురల్ తీయడం అని నాకు యాక్సెప్టెన్స్లోకి రాలేదు. నేనైతే అసిస్టెంట్ డైరెక్టర్కి ఎలా సలహా ఇచ్చేవాడిని అంటే కన్సిడర్ వాటర్ని లైఫ్ అనుకుందాం, రోజ్ హీరోయిన్ అండ్ పెటల్ వచ్చి తన లవ్ ప్రేమ. తను లైఫ్ ట్రావెల్ చేస్తూ ఉంది అంటే ఈ రోజు ఇక్కడితో ఆగిపోకుండా తన లైఫ్లో ట్రావెల్ అవుతూ వెళ్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎండ్ పాయింట్లో సమ్వేర్ సెకండ్ హీరో రూపంలో ఆ ప్రేమ అక్కడ వెయిట్ చేస్తుంది. తిను ఏంటంటే ఆగిపోకుండా ట్రావెల్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టుగా కన్వే అవుతుంది. క్లైమాక్స్లో ఏమవుతుందని అంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, రోజ్ కూడా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడో పెటల్ వెయిట్ చేస్తుంది. సో దట్ ఈ రోజ్ వెళ్ళి ఆ పెటల్కి జాయిన్ అవుతుంది. తను ఆగిపోకుండా ట్రావెల్ అవ్వటం వల్ల తనకు ఎక్కడో ప్రేమ మళ్ళీ దొరికింది అని కొంచెం న్యాచురల్గా కన్వే అయి ఉంటుంది. వాటర్ కూడా ఫ్లో అవుతున్న వాటర్లో రోజ్ వెళ్ళడం అనేది లైక్ చాలా కామన్ థింగే కాబట్టి కొంచెం న్యాచురల్గా అనిపించేది. ఒకసారి ఈ సీన్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను, బట్ ఒక చిన్న బిట్ చూపిస్తాను దీంట్లో. ఈ సీన్ ముందు మీకు సీన్స్ గుర్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ఒక బుక్ రాసుంటాడు. బుక్ ఎండింగ్ పార్ట్లో తిను వాడికి ఒక డైలాగ్ కౌంటర్ ఉంటుంది. సో ఆ కౌంటర్తో వాడు తల దించుకొని వెళ్ళిపోతాడు అన్నది మనకు కన్వే చేస్తారు.
అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు ఎండింగ్ పార్ట్లో కానీ వాళ్ళ కాన్వర్జేషన్లో కానీ. ఎందుకు ఈ బిట్ మాత్రమే ప్లే చేశాను అనేసి అంటే ఇక్కడ క్లియర్గా మనకు వాడు చెప్తున్నాడు, ఒక మగాడు నిన్ను ఊహించుకునేది పడక గదిలోనే కానీ పూజ గదిలో కాదు అనేసి. ఎలాగో వాడు ఆ డైలాగ్ వాడాడు కాబట్టి దాన్నే తను కౌంటర్గా ఎండింగ్ సీన్లో చెప్పునుంటే చాలా బాగుండు అనిపించింది. సో ఆ డైలాగ్ కౌంటర్ ఎండింగ్లో ఏంటి అనేది నేను చెప్తాను, బట్ ఇక్కడ ఉన్న ఎండింగ్ కౌంటర్ ఏంటి అని ఒకసారి చూపిస్తాను. రెండిట్లో ఏది బెటర్ వర్షన్ అని మీరే ఒకసారి చెప్పండి. శరీరం బురదగుంటు కావచ్చు, కానీ నా మనసు తొలసిపోట, దేవుడే దిగొచ్చినా నా వ్యక్తిత్వాన్ని ఏం చేయలేడు అన్నది నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా నాకు అనిపించలేదు. నా వర్షన్ చెప్తాను, సో మీరు డిసైడ్ చేయండి ఏది బెటర్ వర్షన్ అనేసి. సో ఈ చెప్పిన తర్వాత తను అక్కడితో ఆగిపోదు, తను ఇంకొంచెం డైలాగ్ కాన్వో అంటే ఒక చిన్న బిట్ మాట్లాడుతుంది. ఇందాకేమన్నావు, ఏ మగాడైనా నన్ను ఊహించుకునేది పడక గదిలోనే కానీ పూజ గదిలో కాదు అన్నావు కదా. పడక గది పూజ గది రెండు ఒకే ఇంట్లో ఉంటాయి. నేను నా మనసులో కట్టుకున్న పూజ గది దాకా నేను రానిచ్చాను. నువ్వు పడక గది కోసమే వస్తున్నావు అని తెలుసుంటే ప్రతి మగాడిలాగే నిన్ను కూడా పడక గది నుంచే పంపించేసేదాన్ని, పూజ గది వరకు రానిచ్చేదాన్ని కాదు అని చెప్పి ఆపుంటే హీ వుడ్ హావ్ ఫెల్ట్ లైక్ ఆ పడక గది పూజ గది రెండు ఒక శరీరంలోనే ఉంటాయి, తను నాకు పూజ గదిలో చోటు ఇచ్చింది కానీ నేను పడక గది వరే ఆగిపోయాను అన్న ఒక గిల్ట్ ఫీలింగ్లో వెళ్ళిపోయేవాడు. అప్పుడు అంటే ఆ బుక్కి అలాంటి ఒక ఎండింగ్ జరుగుంటే ఇంకా బాగా ఇంపాక్ట్ ఉండేది అని నాకు అనిపించింది. ఈ సీన్ చూద్దాం. రేపు ఒకటి వస్తుంది, దాని పేరు శుద్ధి అయోధ్య. రేపు కొత్త వస్తుంది, దాని పేరు శుద్ధి అయోధ్య. బ్లంట్గా చెప్పేస్తుంది. చిటికేయడం అటు తిరగడం డైలాగ్ చెప్పాడు. చిటికేయడం తిరగగానే అట్లీస్ట్ వాడన్ని మాటలు అన్న తర్వాత అట్లీస్ట్ ఆ లిటిల్ డైలాగ్ కాన్వో ఎక్స్పెక్ట్ చేశాను నేను. హీరోయిన్ ఇంట్రొడక్షన్ జరగబోతుందని తెలుస్తుంది, బట్ ఒక లిటిల్ డైలాగ్ కాన్వర్జేషన్ జరుగుంటే బాగుంది అనిపించింది. ఇంతకుముందు సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇదైతే నా బెటర్ వర్షన్ అయితే నేను చెప్పట్లేదు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో ఆ వర్షన్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ నాట్ అ బెటర్ వర్షన్. ఎర్లియర్ వర్షన్స్ అయితే నేను బెటర్ వర్షన్స్ చెప్పాను అని ఫీల్ అవుతాను. ఇదైతే నేను బెటర్ వర్షన్ అని చెప్పట్లేదు, జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ సీన్ ఇలా ఉంటే బాగుండేది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిటికేస్తుంది, అతను తిరుగుతాడు, కాన్వర్జేషన్ ఇలా జరగబోతుంది. రేపు నువ్వు ఫ్రీయేనా? ఏ నా నుంచి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నావా? కాదు, నీకు ట్రైనింగ్తో పాటు డిసిప్లిన్ అవసరం అని గుర్తు చేయడానికి ఒకరు వస్తారు. వెళ్ళి మీ మాస్టర్ కంప్లైంట్ చేయబోతున్నావా? మమ్మల్ని ఒకటి ఇలా మాట్లాడాడు అని, ఓడించడానికి మీరు రావాలి అని. నీకు మాస్టర్ దాకా పని లేదు, మాస్టర్స్ ఫేవరెట్ స్టూడెంట్ తను సరిపోతుంది. సరిపోతుందియా మళ్ళీ అమ్మాయ్యా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? మార్షల్ ఆర్ట్స్ ఇస్ అ మ్యాన్స్ థింగ్. రేపు వచ్చేది మామూలు అమ్మాయి కాదు, శుద్ధి అయోధ్య. రేపు దాంతో ఆడి గెలిచి తర్వాత చెప్పు. ఇలా ఒక కాన్వర్జేషన్ జరుగుంటే బాగుండు అని నాకు అనిపించింది. సో ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఇంకోసారి చెప్పు, పాడైన్. గట్టిగా చెప్పు, పాడైన్. లాగి చెప్పు, పాడైన్.